జీవితం ఎలా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోకూడదు దేన్ని. గుర్తు ఉండడం వల్ల దుఃఖం లేదు, మర్చిపోవడం వల్ల సుఖం లేదు, వేదాంతం అది. అందుకని ఇలాంటి జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలి. గరుడ గమన అంటే వచ్చిన దారి మర్చిపోవాలి. అప్పుడు ఇంకా మళ్ళీ ఆ దారిలోకి రావాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అందుకని గరుడ గమన అనే పల్లవి చాలా గొప్పది. మొత్తం ఆధ్యాత్మిక తత్వ సారాంశం అంతా కూడా అందులో ఉంది. అందుకని అది ఎటువంటిది అంటే త్యాగరాజ చూడండి, గరుడు ఏమైనా ఆలస్యం చేస్తా అన్నాడా, ఇక్కడికి రానన్నాడా అని అంటారే, అలాగా మనం భగవన్ మార్గంలో సాగుతూ ఉంటే మనకి సాయం చేయడానికి గరుత్మంతుడు త్యాగరాజ కీర్తన రూపంలో వచ్చాడు. మళ్ళీ ఈవేళ భారతీయ తీర్థ స్వామి కీర్తన రూపంలో వచ్చాడు. ఎందరు మహానుభావులు అందరకును వందనములు, హరి మార్గములో అందముగ సాగు సుస్వర గంధమ్మై జగరాజు ఖగరాజయ్యన్. త్యాగరాజు ఆవేళ ఖగరాజు అయినట్టు ఈవేళ ఈ సర్వసంగ పరిత్యాగరాజు కూడా మనకి ఖగరాజులాగా మార్గం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆ పాటలో మనం అందరం గమనించి ఆచరణలో పెట్టవలసింది, 10 ఏళ్లు కాదు 100 ఏళ్లు ఊరేగింపులు ఉద్యమాలు చేసిన మనుషుల్లో పెరిగినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇటువంటి ఒక్క పాటతో పెరుగుతుంది. ఇవాళ కోట్ల మంది దీన్ని వీక్షించారు, వింటున్నారు మళ్ళీ అంటే ఎంత ప్రశాంతంగా భక్తి విప్లవ రూపంలో, విష్ణు విప్లవ రూపంలో సాగిపోతోంది. ఇది నిజానికి భక్తి ప్రచారం తప్ప ఊరికే ఊరేగింపులు చేసి ఉద్యమాలు చేసి హడావుళ్ళు చేసి ఎవరితోనో గొడవ పెట్టుకుని మేము నెగ్గామనుకుని అది ప్రచారం కాదు. ఇదే ప్రశాంత ప్రచారం అంటే ఇదే. మమ మనసి లసతు అన్నారు ఆయన. గరుడ గమన అన్న చోట తమ చరణ కమల మీద మమ మనసి లసతు అన్నారు. నేను ఈ పాదాలు ఎప్పుడూ నా మనస్సులో ఉండాలి అంటే నిజానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకు కావాలంటే మనం చేయాల్సిన ఒకే ఒక పని, చేయగలిగిన పని కూడా మన మనస్సులో ధ్యానం చేయడమే. అందుకని మమ మనసి లసతు అంటే ఎప్పుడు భగవత్పాదాలు మన మనస్సులో ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా భవతాపం అపాకురు దేవ అన్నారు. అది చాలా గొప్ప మాట. మామ పాపం అపాకురు దేవ అని మా బోటికెళ్ళి ఎవరైనా అంటారు, పెద్ద విషయం కాదు. భగవంతుడు పాపాలను పోగొడతారు కాబట్టి పాపాన్ని పోగొట్టవయ్యా అని ఎవరైనా అంటాం. కానీ భవతాపం అపాకురు దేవ అన్నారే, ఆ భవతాపం ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురం వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ 3 ద్వారాలు ఉంటాయి. ఆయన అలా పడుకుని ఉంటాడు. ఆయన చూస్తే అర్థం అవుతుంది. నేను కేరళ యాత్రకు వెళ్ళినప్పుడు ఈ భవతాపం ఏమిటో నాకు ఆ విగ్రహాన్ని చూసాక అర్థమైంది. ఏమో పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా జనించినావు. మనం శుభ్రంగా బరుపేసి పడుకోమంటేనే పడుకోలేకపోతున్నాం కదా, నిద్ర పట్టక దొల్లుతున్నాం కదా. పావుల పక్క మీద దేవుడు ఎలా పడుకున్నాడు, అసలు ఆయనకి ఎలా నిద్ర పడుతుంది? ఆ నిద్ర పట్టడమే భవతాపం లేకపోవడం, మనకున్నదే భవతాపం. కేవలం తన జపతపాల చేతనే లోకాన్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు కూడా పాటి భారతీయ తీర్థం అన్నారు, నన్ను రక్షించమన్నారు. అంటే ఆయన జగద్రక్షకుడు. నిజానికి భారతీయ తీర్థ స్వామి జగత్తునంతటే రక్షించగలరు. ఆయనకి వేరే రక్షణ అవసరం లేదు. కానీ శంకరాచార్య స్వామి శివానంద నగర్ లో నన్ను కాపాడవయ్యా నేనేదో అల్పున్నయ్యా అని వినయంగా అన్నట్టే స్వామి కూడా శంకరాచార్య శిష్య పరంపర వారిలో కాబట్టి వారే కాబట్టి వినయంతో ఆయన మాం భారతీయ తీర్థం అన్నారు. అంతటి వ్యక్తి కూడా నన్ను రక్షించవయ్యా అని అడిగారు. అంటే నిజానికి ఇవాళ సాహిత్యానికి సంగీతానికి పట్టినటువంటి దశ మనకి తెలుసు కాబట్టి, సాహిత్యం అంటే భారతీయ తీర్థమే కాబట్టి దాన్ని ఈ కీర్తన ద్వారా మళ్ళీ మనం కాపాడుకోగలుగుతామని ఆ సిద్ధం చాలా మంచి కార్యక్రమం పెట్టారు. నిజానికి ఇటువంటి పాట వల్ల దాని మీద ఈ వ్యాఖ్యాన విశ్లేషక కార్యక్రమం వల్ల కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాగా పెరిగి ఆంధ్రదేశంలో కాదు యావత్ ప్రపంచము సుఖశాంతులతో విరాజిల్లుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు నరసింహారావు గారు, చక్కనైన భాషను అందించారు. అలానే ఈ స్తోత్రంలో, విష్ణు స్తోత్రంలో ఉండేటటువంటి ప్రతి పదంలో కూడా అద్భుతమైనటువంటి విషయాల్ని అందులోంచి మనం తీసుకొని ఆచరణలో పెట్టుకుంటే కనుక చాలా చాలా మంచి ముక్తి మార్గంలో మనం పయనించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పదం తాలూకా అర్థం, అలాగే ప్రతి చరణం తాలూకా అర్థాన్ని కూడా మనం పెద్దల నుంచి తెలుసు. జగద్గురువులు రచించినటువంటి ఈ విష్ణు స్తుతిని అనేక మంది గాయని గాయకులు తమ గళంతో అద్భుతంగా పాడి వినిపించారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క చక్కనైన గాత్ర లక్ష్యంతో పాడినా సరే అందులోని భావం కానీ ప్రతి అక్షరం కూడా మధురాతి మధురంగా మనకు వినిపిస్తూనే ఉంటుంది. అలానే ఇందాకలే మనం విన్నాం, కురువాడ సిస్టర్స్ హిమజ, శైలజ కూడా ఈ స్తోత్రాన్ని అత్యద్భుతంగా పాడి వినిపించారు. ప్రస్తుతం వారు US లో ఉన్నారు. అక్కడి నుంచి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. చక్కనైన ఈ విష్ణు స్తోత్రాన్ని గురువులు రచించగా మీరు ఆలపించడం ఇప్పటి వరకు మనం విన్నాం. అసలు ఈ గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు కానీ లేకపోతే ఆలపించిన తరువాత కానీ మీ అనుభవాలను మాతో పంచుకుంటారా? తప్పకుండా అండి. ముందుగా భక్తి టీవీ వారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పాట మాకు ఎవరో ఇలానే వాట్సాప్ ద్వారా ఇలా పంపించారు, విన్నాము. విన్న వెంటనే మేము చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాము. అలాగే మేము కూడా యూట్యూబ్ లో ఇలా పాడి మన వంతుగా చేసాము, ఒకటి ఏదో ప్రయత్నము అన్నట్టుగా స్టార్ట్ చేసాము. అది ఈ రోజు ఇంతగా జనాల్లోకి వెళ్ళి ఇంత ప్రాచుర్యం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మా కోసం, మా భక్తి టీవీ ప్రేక్షకుల కోసం పాడి వినిపించగలుగుతారా? గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. మనసిలసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. అద్భుతం అండి. ఎన్నిసార్లు విన్నా సరే ఎంతో మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే గీతాన్ని వినిపించినందుకు ధన్యవాదాలండి హిమజ గారు, అలాగే శైలజ గారు. కళ్యాణి గారు, అనేకమైనటువంటి స్తోత్రాలు రాశారు. ఇవే కాకుండా మనకి ఈ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే అనేకమైనటువంటి భక్తి గీతాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. మీకు శారదాపీఠ నుంచి కానీ వచ్చిన గీతాలు కానీ ఏమైనా ఆలపించడం జరిగిందా? నేను శారదాపీఠంలో ఒకసారి 2002 ఆ టైంలో నేను శారదాపీఠంలో కచేరీ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద నాకు ఒక లిరిక్స్ తోటి ఒక పాట పంపి ఇది ట్యూన్ చేసి పాడగలరా అయిపోయేలోపు అని అడిగారు. సో ఎండింగ్లో ఒక సింపుల్ ట్యూన్లో నేను పాడి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నేను అనుకోకుండా మొన్న ఇటీవల ఏదో నేను శారదాపీఠం నుంచి పాస్ అవుతుంటే అక్కడ కొంతమంది పాడుకుంటూ నాకు ఆ పాట వినిపించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అప్పటి నుంచి కూడా ఇలాగ వెళ్తుందా ఆ పాట అనేసి. ఒక్కసారి మా కోసం ఆ పాట వినిపించండి. మనసానమామి గురు చరణం భవభయహరణం గురు చరణం. మనసానమామి గురు చరణం భవభయహరణం గురు చరణం. పరమ పవిత్రం గురు చరణం మోక్షదాయకం గురు చరణం. పరమ పవిత్రం గురు చరణం మోక్షదాయకం గురు చరణం. ధర్మోద్ధారక గురుదేవో ఆదిశంకరా జగద్గురు. పరమ దయాళో గురుదేవో భారతి తీర్థ జగద్గురు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనసా నమామి గురు చరణం భవభయహరణం గురు చరణం. అద్భుతం అండి. త్రిమూర్తి స్వరూపమైన జగద్గురువులు రచన అంటే నిజంగా అది అమృతతుల్యంగానే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మీరు ప్రతిపదార్థ తాత్పర్యంతో సహా ఈ పాట యొక్క ఈ స్తుతి యొక్క అర్థాన్ని చెప్తున్నారు. మొదటి చరణాన్ని ఉటంకించారు, తదుపరి చరణాన్ని కూడా మాకు ఒక్కసారి. ఎందుకంటే అది ప్రారంభంలోనే గరుడ గమన అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, గరుత్మంతుడు ఇతర పక్షులు కూడా ఆకాశంలో విహరించేటప్పుడు వాటి యొక్క జాడలు ఎక్కడా తెలియవు. ఇక్కడ గరుడ గమన అనే అనటంలో అర్థం ఏంటి అంటే వేదమయ ఛందోమయ అని భాగవతంలో చెప్తారు. ఆయన యొక్క రెక్కల యొక్క సవ్వడే సామవేదం, అందులోంచి ప్రభవించింది, అందులో నుంచి వచ్చింది అని చెప్తారు. అట్లాంటి దానిని అధిరోహించాడు అని అంటే వేద ప్రవర్తకుడైనటువంటి తంత్వౌపనిషదం పురుషం పృచ్ఛామి, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడేటువంటి ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని గురించి, అదే ఔపనిషదర్థం ఉలూఖలేని బద్ధం అంటారు ఒకచోట. అంటే అట్లా ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడేటువంటి ఆ భగవానుడు భక్తికి కట్టుబడినటువంటి వాడే యశోదాదేవి చేత రోకలికి కట్టబడ్డట, రోలుకి. ఈ అత్యద్భుతమైనటువంటి వర్ణన. అలానే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇహ మనసి లసతు మమ నిత్యం. మనస్సునందు నిత్యము నీవు ప్రకాశిస్తూ ఉండు